హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మైలీ ఛానల్. నేను మీ స్మైలీ సంతోషి. సంతోషి అంటే స్మైలీ, స్మైలీ అంటే సంతోషి. సంక్రాంతి నోముల్లో భాగంగా ఈరోజు నేను మీకు ఈ వీడియోలో కిరాణా కొట్టు నోము ఏ విధంగా చేసుకోవాలి అని చెప్పి నేను క్లియర్గా వివరించబోతున్నానండి. ఫ్రెండ్స్, మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక్కడ చూస్తున్నారు చూడండి, ఇది వచ్చేసి సంక్రాంతి బొమ్మల కొలువు అండి. ఈ సెట్ ఎవరికైనా కావాలంటే నాకు మెసేజ్ పెట్టండి. చూడటానికి చాలా చాలా బాగున్నాయండి. సంక్రాంతికి సంబంధించిన ఐటమ్స్ మొత్తం ఇందులో ఉన్నాయి. ఒక చిన్న ఇల్లు, కొబ్బరి చెట్లు, 5 కుండలు, పసుపు, కుంకుమ, కొబ్బరికాయ, అరటిపళ్ళు ఒక ట్రేలో, తర్వాత చిన్న కైట్ అండి. చాలా బాగున్నాయండి ఈ కిట్ అయితే. సంక్రాంతి బొమ్మల కొలువు కిట్ అండి. ఇలా మనం ఇంట్లో పండగ రోజు ఈ విధంగా రంగోలి వేసేసుకొని, సంక్రాంతి అంటేనే రంగురంగుల పండగ కదండి. ఇలా ఈ చిన్ని కుండలలో సంక్రాంతికి సంబంధించిన ఐటమ్స్ వేసుకోవచ్చు, లేదంటే పాలు పొంగించుకునేటట్టు డెకరేషన్ చేసుకోవచ్చు. తర్వాత పసుపు కుంకుమలతో కూడా ఈ కుండల్లో డెకరేషన్ చేసుకుని ఈ విధంగా పెట్టుకోవచ్చండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనం సంక్రాంతి పండుగ రోజున బొమ్మల కొలువునైతే అందంగా అలంకరణ చేసుకొని పండుగ రోజు మనం నోములైతే నోచుకోవచ్చు కదండి. ఈ కిట్ను ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు అని చెప్పి నేను మీకు సింపుల్గా చూపిస్తున్నానండి. ఇలా నా ఛానల్లో ఎన్నో రకాల అలంకరణ వీడియోస్, పూజా డెకరేషన్ ఐడియాస్ అన్నీ కూడా నేను నా ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చిన వీడియో ఉంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయండి. బాగుందా అండి? సింపుల్గా మీకు తెలియడం కోసము ఈ విధంగా వీడియోని అయితే నేను పెట్టానండి. మరి కిరాణా కొట్టు నోము ఏ విధంగా చేసుకోవాలని చెప్పి నేను మీకు వివరిస్తున్నానండి. ఎవరైనా ఈ కిరాణా కొట్టు నోము నోచుకోవాలనుకుంటే డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నేను మీకు వివరిస్తున్నాను. మీరు నోచుకున్న తర్వాత ఆ వీడియోని కూడా నాకు పంపిస్తే నేను నా ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటానండి. మీరు ఈ సంవత్సరం నోములు నోచుకున్న వీడియోస్ కూడా నా నంబర్కి సెండ్ చేస్తే నేను నా ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటానండి. సంక్రాంతి కొత్త నోములు అంటూ నా ఛానల్లో ఎన్నో రకాల సంక్రాంతికి సంబంధించిన నోముల యొక్క వీడియోస్ ఉన్నాయి. అలాగే పుష్య ఆదివారాల వ్రత కథలు, ప్రతి పండగ యొక్క విశిష్టతను తెలిపే కథలు కూడా నేను నా ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఈ సంక్రాంతి బొమ్మల కొలువు అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఇప్పుడు వచ్చేసి కిరాణా కొట్టు నోము ఏ విధంగా చేసుకోవాలి అంటే, ఇప్పుడు ఇది మా షాప్ అండి, మీకు వివరిస్తూ ఉంటానండి. ఈ కిరాణా కొట్టు నోము ఏ విధంగా నోచుకోవాలంటే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. పూల బండి, గాజుల బండి, పండ్ల బండి అని చెప్పి చాలామంది చాలా నోములు అయితే నోచుకున్నామండి. ఈ కిరాణా కొట్టు నోముకు వచ్చేసి ఇలా ఒక 10 మెంబర్స్ గ్రూప్ కావాలండి. ప్రతి ఒక్కరు కూడా 500 లేదంటే 1000 అమౌంట్ వేసుకోవాలి. 10 మెంబర్స్ అంటే 10,000 రూపీస్ అవుతాయి కదండి. ఆ 10,000 రూపీస్ కిరాణా షాప్లోకి ఇచ్చేసేయాలండి. మనం ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు అందరూ కలిసి గ్రూప్గా వెళ్ళాలండి. సామూహికంగా వెళ్ళి కిరాణా కొట్టులోకి మనం గౌరమ్మను తీసుకొని వెళ్ళాలండి. గౌరమ్మను ఎంచక్క ఆ షాప్లో అలంకరణ చేసి పెట్టుకోవాలండి. వారికి మనం ముందే చెప్పేసేయాలి, మేము ఈ విధంగా నోము నోచుకుంటాము, మాకు సహకరించండి అని చెప్పి. అదే మనం బీదవారికి ఇలా హెల్ప్ చేసినట్టయితే వాళ్ళు కూడా చాలా సంతోషపడతారండి. ఇలా ఈ కిరాణా కొట్టు నోము వచ్చేసి 10 మెంబర్స్ గ్రూప్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళి మనం నోము నోచుకోవాలండి. ఒక్కొక్కరు 500 రూపీస్ వేస్తే అందులోంచి 50 రూపీస్ కిరాణా కొట్టు అతనికి ఆ డబ్బులు అనేది ఇచ్చేయాలండి. మిగతా 450 రూపీస్లో ఇలా ఐటమ్స్ అన్నీ కూడా ప్యాక్ చేసి తీసుకోవచ్చండి. మన చాయిస్ అండి, ఎలాంటి సరుకులు కావాలంటే అలాంటి సరుకులు అతనికి 450 రూపీస్లో ఇవ్వమని చెప్పాలి. 1000 రూపీస్ అనుకోండి, ఒక 100 లేకపోతే 50 అతనికి ఇచ్చేసేయాలండి. మిగతా అమౌంట్తో ఈ విధంగా మనం సరుకులన్నింటినీ కూడా ప్యాక్ చేసుకొని తీసుకోవాలండి. ఇలా 10 మంది కూడా తమకు కావలసిన సరుకులను తీసుకోవచ్చు. ఇప్పుడు కేజీ పప్పులు తీసుకోవచ్చు, లేదంటే కేజీ రవ్వ తీసుకోవచ్చు. ఏదైనా కానీ మిగిలిన అమౌంట్తో ఈ కిరాణా కొట్టు సామాన్ అన్నీ కూడా మనం తీసుకోవాలండి. ఇలా మనం చేసినందువల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయండి. మనకు బీద వాళ్లకు హెల్ప్ చేసినట్టు అవుతుందండి. అలాగే ఈ 450 రూపీస్ ఐటమ్స్ ఉంటాయి చూడండి, ఈ నోము నోచుకున్న తర్వాత ఆడబిడ్డలకి ఇవ్వచ్చు, లేదంటే పేదవారికి ఇవ్వచ్చు, ఎవరికైనా కూడా ఈ సరుకులు అనేది ఇవ్వచ్చండి. మనం ఎక్కడో ఎన్నో నోములు నోచుకుంటామండి. ఇలాంటి నోములు నోచుకోవడం వల్ల కూడా షాప్ అతనికి హెల్ప్ చేసినట్టయితుంది, బీదవారికి హెల్ప్ చేసినట్టయితుంది. తర్వాత మన ఆడపడుచులకు కూడా
ఈ నోము అనేది ఇచ్చేయొచ్చండి. మీకు ఈ నోము యొక్క వివరాలపై ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఎవరైనా నోము నోచుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా నోచుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, నేనైతే క్లియర్ చేస్తాను. మీరు నోచుకున్న తర్వాత ఆ వీడియోస్ని నాకు పంపించండి. చూసారు కదండి, కిరాణా కొట్టు నోము వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుందండి. చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి షాప్ అతనికి, తర్వాత బీదవారికి ఎవరికైనా ఈ నోము అనేది వచ్చేసి హెల్ప్ అవుతుందండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై స్మైలీ ఛానల్.